ఎన్నో రకాలైనటువంటి మాటలు మన సమాజంలో వింటూ ఉంటాం. మనం ప్రోత్సాహపరిచే వారి మాటలు వింటాం, మనం నిరుత్సాహపరిచే మాటలు వింటాం, మనల్ని ధైర్యపరిచే మాటలు వింటాం, మనల్ని అదో రకమైనటువంటి పిరికితనంలోనికి నెట్టేసేటువంటి మాటలు కూడా, రెచ్చగొట్టేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం, కోపాన్ని రేపేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అందుకని ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట ఏం చేయండి, మీరు వినండి. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారో, పండితులుగా పిలువబడేవాళ్ళు, జ్ఞానులుగా పిలువబడేవాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళుగా పిలువబడేవాళ్ళు, వాక్చాతుర్యం కలిగినటువంటి వాళ్ళు. కానీ ఎవరి మాట కాదు, ఈయన మాట ఏం చేయండి, మీరు వినండి. ఎవరి మాట మనం వినాలి అనంటే, జీవము కలిగిన దేవుని మాట, సజీవుడైన యేసు ప్రభుల వారి మాట మనం వినాలి. ఎందుకు అనంటే, ఈయన మాటల్లో జీవమున్నది. ఈయన మాటల్లో ఏముందండి? చెప్పాలి గట్టిగా, ఏముంది? జీవం ఉంది. ఈ జీవము కలిగిన దేవుని మాట మనం వినాలి అని వ్రాయబడుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 81వ కీర్తనలో, ఓ ఇశ్రాయేలు మీరు నా మాట వినిన ఎడల, ఒకసారి ఆ మాట మనం చదువుదాం. 81వ కీర్తన 8వ వాక్యంలోను అలాగే 13వ వాక్యంలోను ఈ మాటను మనం చూస్తాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేయుతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. చాలండి. 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నా మాట వినిన ఎడల మీకేం కలుగుతుంది? దేవుని మాట వింటే ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. ఏ మనుషుని మాట వలన మనకి మేలు కలగకపోవచ్చు గాని, దేవుని మాట నిశ్చయముగా మనకి మేలును కలుగజేస్తుంది. దుఃఖములో ఉన్న వారికి ఓదార్పునిస్తుంది. ఏం చేయాలో తెలియక జంక్షన్ లో నిలబడినటువంటి వారికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఒక పాపికి క్షమాపణ ఇస్తుంది. వేదంలో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది. ఓడిపోయినటువంటి వారిని గెలిపిస్తుంది. పడిపోయినటువంటి వారిని ఉద్ధరిస్తుంది. జీవితాలను బాగు చేస్తుంది. మనసులను బాగు చేస్తుంది. స్థితిగతులన్నిటిని కూడా దేవుని యొక్క మాట బాగు చేస్తుంది. అందుకనే ఓ ఇశ్రాయేలు, ఓ దేవుని బిడ్డ, నా రక్తంలో కడగబడిన వాడా, నా కొరకు ప్రత్యేకించబడిన వాడా, నీవు నా మాట వింటే నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. మేలు ఎక్కడుందా అంటే కేవలము దేవుని మాటలోనే ఉందండి. మేలు ఎక్కడుందండి? మేలు ఎక్కడుందండి? నీ ఉద్యోగంలో మేలు ఎక్కడుంది? నీ వ్యాపారంలో మేలు ఎక్కడుంది? నీ కుటుంబంలో మేలు ఎక్కడుంది? నీ ఆరోగ్య విషయంలో మేలు ఎక్కడుంది? ఎప్పుడు మేలు జరుగుతుంది నీకు అనంటే కేవలము దేవుని మాటలోనే మేలుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ మనం చూస్తే అర్థమవుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. ఈ వాక్యంలో ఎన్ని దీవెనలు ఉన్నాయండి. నువ్వు పైవాడిగా ఉంటావు, కిందివాడిగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము సఫలమవుతుంది. నువ్వు చేసేదంతట్లో నువ్వు వర్ధిల్లుతావు. శత్రువులు ఒక తోవ గుండా వస్తారు, 7 తోవల గుండా పారిపోతారు. దుష్టుడు తరమకుండానే ఏం చేస్తాడు? పారిపోతాడు. హాని చేయటానికి ఎవడు నీ మీదకి రాలేడు. ఒకవేళ హాని చేద్దామని వచ్చినా తోక ముడుచుకొని పారిపోతారు. ఎప్పుడు ఎన్ని జరుగుతాయో తెలుసా? ఎప్పుడు నువ్వు దీవించబడతావో తెలుసా? ఎప్పుడు నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము సఫలమవుతుందో తెలుసా అనంటే దేవుని మాట వినని ఎడల, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఏర్పరచుకొనిన వాడు, ఈయన స్వరము, ఈయన మాట మీరు వినండి. వింటే మీకేం కలుగుతుందో తెలుసా? గొప్ప మేలు కలుగుతుంది. ఎంతో మేలు కలుగుతుందండి. ఎంతో మేలు కలుగుతుంది. చాలా మంది అంటారు, అయ్యా మాకు మేలు కలగట్లేదు, అయ్యా మాకు దీవెన కలగట్లేదు. ఏంటనండి? ఒకదాని వెంబడి ఒకటి శాపం, సమస్య వెంబడి సమస్య, బాధ వెంబడి బాధ, దుఃఖం వెంబడి దుఃఖము, గాయం వెంబడి గాయము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో, మీకు మేలు కలగకుండుటకు
కారణం ఏంటో చెప్తున్నాడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. మేలు కలగపోవటానికి ఏంటండి కారణం చెప్పాలి. పాపములు ఏంటండి? పాపం, అయ్యా నేను దొంగతనం చేయలేదండి, నేను చాలా మంచోడండి, నేను ఎవరికి హాని చేయనండి, నేను ఏ విధమైన దోషము చేయనండి, నేను చాలా మంచివాడినండి. నిజమే, నువ్వు చెప్పేది మంచోడువే, నీలో ఏం లోపం లేదు, నువ్వు అందరికి మేలు చేస్తావు. కానీ దేవుని మాట వినకపోవటమే పాపం. పాపం అంటే దొంగతనమే చేయవసరంలా. దొంగతనం పాపమే. దొంగతనం చేయని వాళ్ళు నేను పాపం చేయలేదు కదా అంటారు. కానీ దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు సెలవిచ్చాడు, ఆదామా పలానా చెట్టు పండు నువ్వు తినొద్దయ్యా, అది మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలం, దాన్ని నువ్వు తినొద్దు అన్నాడు. చెట్లో పాపం ఉందా? పాపం లేదు. పాపం ఉంటే దేవుడు ఎందుకు చేస్తాడు దాన్ని? ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. దేవుడు చెప్పేదాకా ఆగాలి. దేవుడు తినమన్నది తినకోకుండా వద్దన్నదే తిన్నాడు మనుషుడు. ఏది చెయ్యొద్దంటాడు మనిషి అదే చేస్తాడు. అదే దౌర్భాగ్యం. ఏది చెయ్యొద్దని తల్లిదండ్రులు చెప్తారో పిల్లలు అదే చేస్తారండి. ఎందుకంటే మనిషిలో ఉండే చెడు గుణం అదే, అవిధేయత గుణం. అందుకే అనేక మంది జీవితాలు వేసారిపోతున్నాయంటే గల కారణం అవిధేయత అండి. అవిధేయత. అనేక మందికి మేలు కలగపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో గొప్ప పాపాలు చేశారని కాదు, దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపం. నీకు మేలు కలగకపోవటానికి ఆయన మాట వినకపోవటమే పాపం. ఆయన చెప్పింది చేయకుండా చెప్పంది చేయటం పాపం. ఆయన కొన్ని చెప్పలేదు, అవి చేయటం పాపం. ఏది చెప్పాడో అది చేయటం మంచిది, అది మేలుగా మారుతుంది. ఒక తండ్రి కుమారుడి మీద పడి ఏడుస్తున్నాడు, ఘోరుని ఏడుస్తున్నాడు. కుమారుడి శవం మీద పడి ఏంటంటే ఆ బిడ్డ సూసైడ్ చేసుకున్నాడు. ఓ నా కుమారుడా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయా? ఓ నా కుమారుడా అని తండ్రి విలపించి బోరుని ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు అనంటే, సైకిల్ మీద నుంచి పడిపోతే ఎలా లేపాలో నీకు నేర్పాను, నీళ్ళలో పడిపోతే ఎలా లేపబడాలో, ఎలా మునిగిపోకుండా నిన్ను కాపాడుకోవాలో ఈత నేర్పాను. సైకిల్ మీద నుంచి పడిపోతే ఎలా లెగిసి దులుపుకొని సైకిల్ తొక్కాలని నేర్పించాడంట. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా నీళ్ళలో పడిపోతే ఆ నీళ్ళలో నుంచి బయటికి ఒడ్డుగా రావడానికి ఈత నేర్పాడంట. కానీ మనోడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అని అంటే, అమ్మాయి మనలో పడిపోయాడు, అమ్మాయి మాయలో పడిపోయాడు. నా కుమారుడు నీకు అది నేర్పలేదు నాయన. అమ్మాయి మాయలో పడిపోయి అది నేర్పుంటే నువ్వు దాంట్లో నుంచి బయటకు వచ్చేవాడివి. నీ నేర్పనందు వలన ఏమైపోయావు? దాంట్లో పడి చచ్చిపోయా. ఈ రోజున చాలా మంది యవ్వన బిడ్డలండి, యవ్వన స్త్రీలే కానీ, యవ్వన పురుషులే కానీ, మగపిల్లలే కానీ, ఆడపిల్లలే కానీ, అనేక మంది అనేక రకాలైనటువంటి వాటిల్లో పడిపోయి తమ జీవితాలని ఏం చేసుకుంటున్నారండి? నాశనం చేసుకున్న ఒక ఎల్విన్ అడగండి, ఒక అశోక్ని అడగండి, ఎందుకురా బాబా మీరు తాగారంటే ఒక కారణం చెప్తారు. దాని వెనకాల ఎవరున్నారు? ప్రతి పతనం వెనక, ప్రతి విజయం వెనక, ఆడోళ్ళ పతనం వెనక, ఆడోళ్ళ విజయం వెనక ఒక మగోడు ఉంటాడు. ఒక మగోడు విజయం వెనక, ఒక మగోడు పతనం వెనక ఒక ఆడది ఉంటుంది. ఎందుకంటే జంట ఏడకి పోతుంది. పతనానికైనా చెప్పాలి, విజయానికైనా మగోడు కానీ ఆడదానికి మగోడు కానీ, మగోడికి ఆడదాని కానీ కారణం వాళ్ళే కారణం అండి. జీవితం వేసారిపోవటానికి అదే కారణం, చెప్పిన మాట వినకపోవటం. ఓ బోరును విలపిస్తున్నాడు తండ్రి, అయ్యో నా కుమారుడా, నీకు ముందే చెప్పుంటే బాగుండేది. దేవుడు మనకి ముందే చెప్పాడండి. దేవుడి మాట మనం వినకపోతే
జాగ్రత్త సుమా. దేవుడు చెప్పిన మాట వినకపోతే పడిపోతావు. దేవుడు చెప్పిన మాట వినకపోతే మునిగిపోతావు. దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యండి. దేవుడు చెప్పింది చేయకపోతే నష్టం కలుగుతుంది అన్నాడు. దేవుడు అన్నాడు, ఆదామా నేడు నీవు నా మాట విని నీకు మేలు. ఆదామా నా స్వరం విన్న ఎడల నీకు మేలు. నా మాటను విను, పలానా చెట్టు పండు నువ్వు తినొద్దు అన్నాడు. ఏవండి, అవ్వమ్మ ఏం చేసిందండి? దేవుని మాటను పక్కన పెట్టి ఎవరి మాట విన్నది? రెచ్చగొట్టే వాళ్ళ మాట. ఎవరి మాట విన్నది? దేవుని నుండి దూరం చేసే వాళ్ళ మాట. ఎవరి మాట విన్నది? ఎవరి మాట విన్నది? దేవుని మాట ఏమో కఠినంగా ఉంది. ఎలా ఉంది కఠినంగా? తింటే చేస్తావు. ఎంత కఠినంగా ఉందండి ఆ మాట. కఠినమైన మాటలు ఎక్కుతాయండి. అరే ఆ పని చేయొద్దురా, ఆ పని చేస్తే పాడైపోతావరని చెప్తే ఆడని వింటాడండి. అది కఠినంగా ఉంటది. అది ఆ మాట. పలానది చెయ్యొద్దు అంటే, పలానాతో తిరగొద్దు అని అంటే, పలానా పనులు చెయ్యొద్దు, పలానది తాగొద్దు, పలానది తినొద్దు అంటే ఒళ్ళు మండిపోతా ఉంటది జనాలకి. సిగరెట్ మీద రాసి ఉంటది, నన్ను తాగితే నువ్వు చస్తావురా, లంగ్స్ పాడైపోతాయిరా, నీ జీవితం అంతా వేసారిపోద్దురా అని చెప్పిన ఏం చేస్తుంటారు? గుప్పు 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 పీల్చేస్తుంటారు. అదే చెప్పుద్ది సిగ్గు లేకుండా, అరే సిగ్గులేనోడా నువ్వు తాగితే పోతావురా అని. ఆయన సిగ్గుండదు. సిగ్గుండదు. ఎందుకు సిగ్గుండదు? ఆ సిగ్గులేంది చెప్పినా సిగ్గుండదు. దాని మీద రాస్తుండదు తాగితే, పెద్ద అక్షరాలతో రాస్తున్నది హెచ్చరిక అని. వాళ్ళ బొమ్మలు కూడా దాని మీద. ఏవండి, దేవుని మాట మనం వింటే మనకు క్షేమం కలుగుతుంది. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, ఆదామును పలానది తినొద్దు అని అంటే అది ఆదాముకి అవ్వమ్మకి చాలా కఠినం అనిపించింది. కఠినం అనిపించింది. చాలా మంది అనుకుంటారు, అమ్మో ఈ ఆజ్ఞలు క్రైస్తవంలోకి వస్తే, ఈ క్రైస్తవ మార్గంలో కొనసాగాలంటే చాలా కష్టం అండి బాబు, చాలా కష్టం అండి. ఆజ్ఞలు కష్టమండి. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను? విశ్రాంతినిస్తాను. నా యొద్ద నేర్చుకోనండి, నీ సాత్వికుణ్ణి, దీన మనస్సు గలవాడిని. నా యొద్ద నేర్చుకోనండి మీరు, నా కాడి భారము. ఏ సమస్యల చేత అయితే, ఏ వేదన చేత అయితే, ఏ రోగము చేత అయితే మీరు వేదన చెందుతున్నారో, అలసిపోయారో, అప్పుల చేత అలసిపోయారో, రోగాల చేత అలసిపోయారో, ఇబ్బందుల చేత అలసిపోయారో, అవమానాల చేత అలసిపోయారో, మీకేం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. మీ ప్రాణాలు తెప్పరెళ్తాయి. నా కాడిని మోస్తే మీ ప్రాణాలు తెప్పరెళ్తాయి. నా కాడిని మోస్తే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఎలాగ దొరుకుతుంది అని అంటే, నా కాడి ఎలాంటిదో తెలుసా? సులువైనది. నా భారము బరువైంది కాదు. నా ఆజ్ఞలతో కూడిన భారము బరువైనవి కాదు. నా ఆజ్ఞలు చాలా తేలికైనవి. దేవుని ఆజ్ఞలు కష్టమండి. క్రైస్తవ్యం కష్టమా? క్రైస్తవ్యం కష్టం కాదండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలో భారమా, కష్టమా, తేలిక? చాలా సులువండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మాటలు మనం చూడగలుగుతాం. మూడవ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు ఏం కావంటండి? గట్టిగా చెప్పాలంతా. ఆయన ఆజ్ఞలు భారమా? భారమైనవి కాదంట. అంటే చాలా తేలిక. దేవుడు ఒకే మాట్లాడాడు, కాకపోతే ఆ మాట కొంచెం కఠినం అనిపించింది. తినొద్దురా, తింటే చస్తావు. చెయ్యొద్దురా, చస్తావు. అలా మాట్లాడొద్దురా, చస్తావు. అలా తిరగొద్దురా, చస్తావు. వాళ్ళతో ఉండొద్దురా, చస్తావు అని అంటే అది కష్టం అనిపించింది. ఈలోపు సాతానుగాడు వచ్చాడు. సాతానుగాడు వచ్చి నునుపైన మాటలు, తేనె వల్ల జుర్రని జారే మాటలు, నూనెలాగా నునుపైన మాటలు మాట్లాడుతున్నాడు. తింటే ఏమవుద్దో తెలుసా? తింటే దేవతలాగా అయిపోతారు. తింటే మీ కళ్ళు బళ్ళని తెరుచుకుంటాయి. తింటే ఏమవుతారు?
దేవుడు మీరు బాగుపడటం ఇష్టం లేక ఆ మాట చెప్పాడు తెలుసా. ఆయనలాగా దేవతల్లాగా ఎక్కడ మీరు మారిపోతారనని ఆయన కుళ్ళు, అందుకని తినొద్దని చెప్పాడు. మీరు బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. ఎంత నునుపైన మాటలండి. ఆ మాటలు వింటే చాలు దెబ్బకి దేవుణ్ణి వదిలేసింది. ఆ మాటలు విని దేవుని సహవాసాన్ని వదిలేసింది. ఆ మాటలు విని దేవుని మాటను ధిక్కరించింది. ఆ మాటలు విని దేవుని మందిరాన్ని వదిలేసి నూనె కంటే నునుపైన మాటలండి అవి. ఎంత ఘోరం అండి. దేవుని నుండి దూరం చేసే మాటలు నువ్వు వింటే, ఆయన సహవాసము నుండి దూరము చేసే మాటలు నువ్వు వింటే, ఆయన సన్నిధి నుండి దూరము చేసే మాటలు నువ్వు వింటే, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా దూరము చేసే మాటలు వింటే, ఆయన మాటకు లోబడకుండా దూరము చేసే మాటలు వింటే నష్టపోయేది ఎవరో? దేవుడు అన్నాడు, నా మాట తృణీకరిస్తే చస్తావనే. సాతానుగాడు అన్నాడు, దేవతల్లాగా మారిపోతారని. ఏమండి, మీకు అన్నీ తెలిసిపోతాయి, మీ కళ్ళు తెరవబడతాయి. దేవుని బోధకు భిన్నమైన బోధ, దేవుని నుండి దూరం చేసే బోధ, దేవుని సహవాసము నుండి దూరము చేసే బోధ, నాశనము చేసే బోధ, శాపంలోనికి నెట్టేసే బోధ, ఎన్నో రకాలైనటువంటి చెప్పుడు మాటల్లో సాతానుగాడు చెవులో చెప్తూ ఉంటాడు. పర్లేదులే, ఆరాధనకి వెళ్ళకపోతే ఏం కాదులే, నీ బాధ దేవుడికి తెలుసు. ప్రార్థన చేయకపోయినా ఏం కాదులే. ప్రార్థన చేయకపోతే ఎవరికండి నష్టం? ఎవరికి నష్టం? ఆయన యేసుప్రభువు ఏమంటారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయండి, మెలుగుకుండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నువ్వు ఏడకు పడవు, శోధనలో పడవు, శాపంలో పడవు, వేదంలో పడవు, దుఃఖంలో పడవు. పాపంలో పడ్డావు అని అంటే ప్రార్థన లేనివాడే పాపంలో పడతాడు. ప్రార్థన లేనివాడు, ప్రార్థన చెయ్యనివాడు పాపంలో పడతాడు. ప్రార్థన చెయ్యనివాడు సాతాను స్వరాన్ని వింటాడు. ప్రార్థన చేసేవాడు దేవుని స్వరాన్ని వింటాడు. ప్రార్థన చేసేవాడే దేవుని స్వరాన్ని వినగలుగుతాడు. ప్రార్థన చెయ్యని వాడు దేవుని స్వరాన్ని వినలేడు, వాడే సాతాను స్వరాన్ని వింటాడు. నీకు మేలు కలగకుండటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన స్వరాన్ని వినకపోవటమే, ఆయన మాటకు లోబడకపోవటమే. హవ్వమ్మ దేవుని స్వరాన్ని పక్కన పెట్టేసింది అని అంటే సాతాను స్వరానికి ఏం చేసిందండి? చోటిచ్చింది, పాపంలోనికి నెట్టేసింది. దేవుని స్వరానికి మనం లోబడాలి, దేవుని స్వరానికి లోబడాలి. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులయ్యారో, ఆయన స్వరాన్ని వినలేదో, వాళ్ళు ఏదేనులో నుండి, ప్రశాంతమైన ఏదేనులో నుండి, సమృద్ధైనటువంటి ఏదేనులో నుండి, ఆనందకరమైన ఏదేనులో నుండి, ఆరోగ్యవంతమైన ఏదేనులో నుండి, నెమ్మది కలిగిన ఏదేనులో నుండి, సుఖవంతమైన ఏదేనులో నుండి, ప్రశాంతత కలిగిన ఏదేనులో నుండి, రోగము లేని, వేదన లేని, బాధలు లేని, అప్పులు లేని, కన్నీళ్లు లేని ఏదేనులో నుండి ఏం చేయబడ్డారండి? భయమే లేని ఏదేనులో నుండి గెంటి వేయబడ్డారు. ఎక్కడ పడింది వెళ్ళి స్థితి? ఎక్కడ పడిందండి? వేదంలో, శాపంలో, దుఃఖములో, రోగములో, సమస్యల్లో. ఇవన్నీ కలగటానికి గల కారణం ఏంటో తెలుసా? మేలు కలగకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? సమృద్ధి కలగకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాట వినకపోవటం, అంతేనండి. దేవుడు చెప్పిన మాట వినకపోవటం. వింటే ఏం జరుగుతుంది? అబ్రహాం అన్ని వదిలేసి వచ్చాయి అన్నాడు. వదిలేసి వస్తే ఏం జరిగింది? సమృద్ధి జరిగింది. కరువులో ఉన్నాడు. ఇస్సాకుతో దేవుడు ఒక మాట అన్నాడు, విత్తనం విత్తు అన్నాడు. భూమి నెరవేర్చింది, భయంకరమైన కరువు. విత్తనం విత్తు అన్నాడు. విత్తుతే ఏమైంది? దేవుని మాట విన్నాడు. విత్తుతే ఏమైంది? 100 ఫలములు పొందాను. విత్తనం విత్తి ఆ ఏడాది 100 ఫలములు పొందాను. తినటానికే ఏమీ లేదు.
తినటం కొరకు ఉన్న కొన్ని గింజల్ని విత్తనంగా విత్తాడు. భయంకరమైన కరువు, పంటలు పండటంలా, నీళ్లు లేవు, తాగటానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, వాగులన్నీ ఎండిపోయినాయి. దేవుడు ఏలేత అంటున్నాడు, సారేపాతు గ్రామంలో ఉన్న బీద విధవరాలు ఉంది, అక్కడికి పోను అన్నాడు. ఆ బీద విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆమె అప్పుడే కట్లేరుకొని వచ్చింది. ఆమె కొంచెం నీళ్ళు అన్నాడు. అదే చేత్తో కొద్ది అప్పమే అన్నాడు. ఆ మంది, అయ్యా ఉందే కొంచెం పిండి, ఏదో 2, 3, 4 అవుతాయి, అయిన కొద్దితో అప్పాలు చేసుకొని నేను నా కుమారుడు తిని తర్వాత తినటానికి లేక పస్తులుండి చచ్చిపోవటం తప్ప వేరే గత్యంతరం లేదయ్యా, ఉందే కొద్దిగా నాకు ఈ అమ్మ మొదట నాకి. ఆమె దేవుని స్వరానికి లోబడింది. ఒక అన్యురాలండి, ఒక అన్యురాలు దేవుని మాట లోబడింది, తీసి ఇచ్చేసిందంటే తనది తీసి, తన కోసం ఉంచుకున్న దానిని తీసి మొదటిగా దైవజనునికి ఇచ్చేసింది. ఏమైంది? దేవుని మాట విన్న ఆమె జీవితంలో నష్టం వచ్చిందా? నష్టం వచ్చిందండి? నష్టం వచ్చిందా? రాలేదు. దేవునికి ఇస్తే నష్టం ఎప్పటికీ రాదండి. ఆ కరువన్నాళ్ళు పిండే అయిపోలేదు, నూనె అయిపోలేదు. మరలా వర్షాలు పడి పంటలు పండి, విత్తనం విత్తి పంటలు పండి పంట ధాన్యమై, ఆ ధాన్యం పిండిగా మారి ఆ తొట్టిలోకి వచ్చేంత వరకు కూడా పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ఏది తిని లేక పస్తులుండి చచ్చిపోదాం అనుకుంది, దేవుడు చావనిచ్చాడండి. ఆయన స్వరం వింటే నువ్వు బ్రతుకుతావు. కష్టంలో కూడా ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు. చెప్పుడు మాటలేనొద్దు, దేవుని మాట నువ్వు బ్రతుకుతావు. రెచ్చగొట్టే మాటలు వినొద్దు, దేవుని మాట విను, నీకు క్షేమం కలుగుద్ది, సమృద్ధి కలుగుద్ది. దేవుని మాట వింటే ఆ మాటలోని ఆశీర్వాదం ఉందండి. ఆశీర్వాదం ఎక్కడో లేదండి. తుమ్మితే ఆశీర్వాదం రాదు, టీవీ స్క్రీన్ మీద చేపెడితే ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? కేవలము ఆయన స్వరము వినటంలోనే ఉంది. ఆయన మాటకు లోబడితేనే ఆశీర్వాదం. ఒక నయమాన్ వస్తాడు, కుష్ఠరోగి, ఒక ఆయన ఒక అన్యుడండి, దేవుడు తెలియదు ఆయనకి. ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఎలీషా ప్రవక్తకే మాట్లాడు, దేవుడు చెప్పాడు యోర్దాను నదిలో 7 మార్లు మునుగన్నాడు. ఒక అన్యుడు దేవుని స్వరానికి లోబడి విధేయత చూపిస్తే 7 మార్లు ఒక కుష్ఠరోగి యోర్దాను నదిలో మునిగితే కుష్ఠ వ్యాధి అంతా, చెప్పాలి, కుష్ఠ వ్యాధి అంతా పోయి పసిపిల్లల దేహంలాగా అతని దేహము మార్చబడింది. ఒక అన్యుడు బాగుపడ్డాడంటే దేవుని స్వరాన్ని విని. మన విశ్వాసులు అని చెప్పుకుంటాం, మనకేది? విధేయత కావాలి దేవునికి. ఆయన మాట వినేవాళ్ళు కావాలి. నీ బిల్డప్ దేవునికి అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యి, నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది. ఆయన చెప్పిన మాట వింటే నీకేంటి మేలు? ద్రాక్షారసం అయిపోయింది కానా విందులో. మరియా అంటది, ఈయన చెప్పేది మీరు చెయ్యండి అని వెళ్ళిపోయింది. యేసు ప్రభు 6 రాతి బాణాలు నీళ్లు నింపండి అన్నాడు. అంచుల మట్టుకు నీళ్లు నింపేశారు. దీనికి తీసుకెళ్ళిపోయిండి అన్నాడు. ఏమైందండి? ఆయన స్వరం విని, ఆయన మాటకు లోబడి ఆ నీటిని ముంచుకొని విందు ప్రధానుల దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ నీళ్ళు ఎలా మారినాయండి? ద్రాక్షారసంగా మారింది. అంటే దేవుని మాట వింటే నీ కొదువ తీర్చబడుతుంది. దేవుని మాట వింటే నీకు సమృద్ధి కలుగుతుంది. దేవుని మాట వింటే చచ్చిపోతావన్న నువ్వు బ్రతుకుతావు. దేవుని మాట మోడి బారిపోయిన జీవితాలను చిగురింపజేస్తుంది. యాయిరుతో ప్రభు అంటాడు, యాయిరు నీ ఇంటికి వస్తా, నీ కుమార్తెను బాగు చేస్తాను అంటాడు. అంతలో కొంతమంది వచ్చి అంటారు నీ కుమార్తె చనిపోయింది అని అంటాడు. యేసు ప్రభు వరకే మాట్లాడు, వాళ్ళ మాటలను వినొద్దు, వాళ్ళ మాటలను నమ్మొద్దు, వాళ్ళ మాటలను ఖాతరు చేయొద్దు. మనుషులు అలాగే చెప్తారు. దేవుని మాట నమ్ము. ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్ము. యాయిరు యేసు ప్రభు వారి మాట యందు లక్ష్యం ఉంచాడు. ఇంటి నుండి వచ్చి నీ కుమార్తె చచ్చిపోయిందన్న వాళ్ళ మాటను పక్కన పెట్టాడు. యేసు ప్రభు వారిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు తిన్నగా బిడ్డ దగ్గరికి వెళ్ళి అంటాడు, చిన్నదానాలు వేసి కూర్చోన్నాడు. చచ్చిపోయిన కుమార్తె బతికిందంటే దేవుని మాటను నమ్మితే, దేవుని మాటకు లోబడితే ఎంతటి కార్యమైనా జరుగుతుంది. ఆయన మాటకు లోబడితే దేవుని మహిమను
చూస్తాం. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఎవరి స్వరాన్ని మనం వింటున్నామండి? ఎన్నో స్వరాలు మనకి వినపడతాయి. అన్ని స్వరాలు మనకి మేలుని చెయ్యవు. మనల్ని రెచ్చగొడతాయి, మనల్ని పాపంలో పడేస్తాయి, మనల్ని శాపంలోనికి నెట్టేస్తాయి, మనల్ని అధోగతి పాలు చేసేస్తాయి, నష్టంలోనికి నెట్టేస్తాయి. కానీ దేవుని స్వరం మాత్రమే మన జీవితాలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది, లేవనెత్తుతుంది, బతుకుల్ని, కుటుంబాలను, జీవితాలను కడుతుంది, బాగు చేస్తుంది. ఎవరి స్వరం? దేవుని స్వరం. మనం ఎవరి మాటకు లోబడాలి? దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని మాటకు మనం లోబడాలి.